మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గంగాధర్ నెల్లూరు సమావేశంలో మాట్లాడిన ప్రతి మాటకు ఇప్పుడు మనమంతా ఆశ్చర్యపోతున్నాం. కానీ ఇట్టా మాట్లాడిన గతంలో చాలాసార్లు మాట్లాడినాడు. 2014 ఎలక్షన్ అప్పుడు ఆయన గెలిచినాడు. గోదావరి జిల్లాలో రెండిట్లోనే సీట్లు ఎక్కువ వచ్చే కొద్దికి ఈ రాయలసీమ జిల్లాల నుంచి నాయకులు ఉంటారు కదా, పోయి ఆ పని ఈ పని చేయమని అడిగినారు. నాకేసింది గోదావరి జిల్లాలోనయ్యా, మీరు ఓట్లు వేయలేదు, మీరు వెళ్ళరండి, మీకేంది నేను పనులు చేసేదని మొహాన్ని అడిగినాడంట. అంత రాజకీయంగా ఆయన అంత ప్రొఫెషనల్గా ఉంటాడు. కానీ ఆయన మాటలకు ఆశ్చర్యపోయే మనం పిచ్చోడు, కానీ ఆయన ఎప్పుడూ పిచ్చోడు కాదు. ఆయనవన్నీ ఓట్లు లెక్కలే. ఎందుకంటే నిన్న కూడా గంగాధర్ నెల్లూరు లేవన్నాడు, ఓట్లు రాబట్టేవాడే విజేత. ఎంత మంచి మాట చూడు. మిగతా వాళ్ళంతా ఏమైనట్టు లెక్క అంటే ఓటు విజేత ఇదే. కానీ జనరల్గా నాయకుడు ఏం చేస్తాడు, ఎలక్షన్ వరకే ఓట్లు అడుగుతాడు, గెలిచిన తర్వాత అందరూ ప్రజలు నా వాళ్ళే అనుకుంటారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. బాబు గారు ఎప్పుడూ ప్రొఫెషనల్గానే ఉంటారు. దానిపైన మనం బోల్డ్ ఆశ్చర్యపోయి వీడియోల మీద వీడియోలు యూట్యూబుల్లో ఆ ఛానల్ వాళ్ళందరూ చేస్తూ ఉంటే ఏం ఫలితమో. ఆయన పక్కాగా ప్లాన్గా క్లారిటీగా ఉన్నాడు. లేనిదంతా మనమే, భ్రమలంతా మనవే.